నన్నీ లోకం రమ్మనలేదు, నేనీ జన్మని ఇమ్మనలేదు, సరదాగానే వచ్చేశాను, తీర్చేస్తున్నారు దూల. నన్నీ లోకం రమ్మనలేదు, నేనీ జన్మని ఇమ్మనలేదు. ఈ పాట ఎందుకు పాడండి ఫ్రెండ్స్, మనము సమాజంలో ఉన్నాము, బతకాలంటే మనల్ని బతకలేరు. ఎందుకంటే నువ్వు ధర్మంగా ఉన్నా నిన్ను అధర్మం అంటారు, నువ్వు అన్యాయంగా ఉన్నా నిన్ను అన్యాయం అంటారు, నువ్వు మంచిగా బతికినా బతకరు, నిన్ను గెలుగుతారు, నిన్ను గందరగోళం పట్టిస్తారు, తోడేళ్ళలాగా గుంపుగా దాడి చేస్తారు, సింహంలాగా వేటాడరు, తోడేళ్ళలాగా గుంపుగా దాడి చేస్తారు, గుంటనక్కలాగా నెక్కి నెక్కి కొడతారు దెబ్బ, మేకల్లాగా తమాషా చూసే జనాల మధ్యలో మనం బతుకుతున్నాం. ఇక్కడ న్యాయం ధర్మం ఏం లేదు. ఇక్కడ బతకాలంటే చాలా కష్టం. 10 మంది 100లో 10 మందే ప్రశాంతంగా బతుకుతారు. ఇక్కడ బతకాలంటే సిగ్గు, దోషం, లజ్జ అన్నీ వదులుకోవాలి. అది వదులుకుంటేనే సమాజంలో బతకాలి. లేకపోతే దండించే శక్తి సామర్థ్యాలు ఉండాలి, నీ దగ్గర బలమైనా ఉండాలి, పలుకుబడినా ఉండాలి, రాజకీయమైన ఉండాలి. ఇవేవి లేకుండా నువ్వు బతకాలంటే మటుకు నేను ఈ సమాజం మటుకు బతకనేది ఫ్రెండ్స్. అన్నిటికీ వదిలేసి ఎవరేమనుకున్నా ఎవరేం తిట్టినా పట్టించుకోకుండా చెవిటి వాళ్ళలాగా, మూగవాళ్ళలాగా, కళ్ళు లేని కబోదిలాగా, అంటే అందుడిలాగా ఏది చూడకుండా, ఏది వినకుండా, ఏది మాట్లాడకుండా కానీ నిన్ను రాగలిగినట్టే నిన్ను బతకనిస్తారేమో. నీ విషయాలు ప్రతి ఒక్కరు చర్చిస్తారు. నువ్వు అడిగింది సమాధానం చెప్పకపోయినా నిన్ను ట్రోల్ చేస్తారు. నువ్వు వాళ్ళు ఎదురు తిరిగి ప్రశ్న ఇచ్చినా నేను ట్రోల్ చేస్తారు. ఎందుకంటే మనం బతుకుతుంది ఇప్పుడు కలియుగంలో. ఈ కలియుగంలో ఎవరిని ప్రశాంతంగా ఉండేరు. మన బతుకు మనల్ని బతకనీయరు. మన జీవితాల్లో ప్రతి ఒక్కరు ఏలు పెడతారు, మనల్ని గందరగోళం చేస్తారు. ఇలాంటి సమాజంలో బతకడం కన్నా కూడా ఈ జన్మ వద్దనుకోవడం మేలు. ఎందుకంటే పైనుంచి వచ్చి ఆత్మలు చెబుతున్నా, భూలోకం చాలా ప్రమాదకరంగా ఉంది, ఇక్కడ రావద్దు దయచేసి. ఈ భూలోకంలో మనల్ని బతకనీయరు. ప్రజాస్వామ్యం అంటారు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఎవరైనా స్వతంత్రంగా బతకనివ్వరు. అన్నిటికీ లొంగాలి, అన్నిటికీ వంగాలి, అందరికి నమస్కారం పెట్టాలి. అలా ఉంటేనే ఇక్కడ బతకనిస్తారు. అప్పుడు కూడా నేను బతకనిస్తాను గ్యారెంటీ లేదు. నీ వస్తువులు లాగేసుకుంటారు, నీ భూములు పీకేసుకుంటారు, నేను మనిషిగా మానసికంగా మాట్లాడి చంపేస్తారు. ఇది సమాజానికి ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్న దౌర్భాగ్యం. అందుకే జన్మ తీసుకునేటానికి ఆలోచన చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, ఆత్మలారా మీరు ఆత్మలుగానే ఉండుకొని ప్రశాంతంగా జీవిస్తారు. ఇక్కడికి వచ్చి జన్మ తీసుకోవాలనుకుంటే మటుకు దూల తీరిద్ది, మిమ్మల్ని ప్రశాంతంగా అయితే బతకనీరు, మిమ్మల్ని గందరగోళం పట్టిస్తారు, బస్టు పెట్టిస్తారు. గుడ్డలు లేకుండా ఆదిమానవం నడిచినట్టుగా నడవగలిగితేనే ఈ సమాజంలో మనం నడుస్తారు. బట్టలు వేసుకుని గౌరవంగా బతకాలంటే మటుకు బట్టలు ఓడదీసి మరీ మనల్ని అవమానిస్తారు. ఇప్పుడు అందులో డిజిటల్ ప్రపంచంలో ఉంటున్నాం. ఎవడైనా మన క్లిప్పులు కట్ చేసుకుని పెట్టుకోవచ్చు, ఎవడైనా ఎడిట్ చేసుకుని మన వీడియోలు పెట్టుకోవచ్చు. ఏది అడిగేదానికి సమాధానం, న్యాయం కోరేదానికి, న్యాయం కోసం పోరాడేదానికి మన దగ్గర శక్తి సామర్థ్యాలు సరిపోవు. అలాంటి సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి ఆత్మలారా భూమి మీదకి వచ్చి మోసపోవద్దు. ఇక్కడ లోకం అంత అందమైంది కాదు. మీరు అనుకుంటారు ఇక్కడ కొద్దిమంది ఆనందంగా జీవిస్తారు. అలాంటి ఈ లోకంలోకి రావద్దు, వచ్చి చాలా బాధపడద్దు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సండే స్పెషల్ ఏందని అడుగుతుంటారు కదా, స్పెషల్ ఏముండదు. మేము ఏదైనా తింటే దాన్ని ట్రోల్ చేస్తారు, మేము పాడితే దాన్ని ట్రోల్ చేస్తారు, మేము నవ్వితే దాన్ని ట్రోల్ చేస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులని ఏం తినకూడదు, ఏం చేయకూడదు. పిల్లల జీవితాలు సెట్ చేయకపోతే తల్లిదండ్రులు స్వతంత్రంగా నవ్వడానికి అవకాశం లేదు. అంటే మా ఆడపిల్లల తల్లిదండ్రులు హ్యాపీగా ఉండకూడదు అని. ఆడపిల్లల తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని, మీరు నవ్వారా మీ మీద రాళ్ళు పడతాయి. మీరు ఆడపిల్లని కానీ వాళ్ళు పెళ్లిళ్ళు చేసి సిస్టర్ ఏదైనా కొంచెం విభేదాలు ఇస్తే చచ్చిపోండి అని చెప్తుంది సమాజం. బతకంతా చచ్చిపోండి అంటుంది. అలాంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి బతికి చచ్చిపోయినట్టుగా నటిద్దాం అంతే. అంటే ఈ ప్రాబ్లం మనకేనా, అందరికి ఉందా? అందరికి ఉంది జీవితంలో. ఆడపిల్లల తల్లిదండ్రులు కొంతమంది చేస్తారు, పెళ్లిళ్ళు చేస్తారు, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉన్నారా? మనమేనా? లోకం మీద ఎంతో మంది ఉన్నారు. బలహీనలు అయితే మటుకు చచ్చిపోయింది, బలవంతులు అయితే వాళ్ళు ఎదిరించారు. ఎందుకంటే వాళ్ళు తగిన పనిష్మెంట్ ఇస్తారు. మళ్ళీ పనిష్మెంట్ ఏం చేయలేని వాళ్ళ మీద పడతారు. అందువల్ల మధ్యతరగతి వాళ్ళు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ పిల్లలు సెట్ కాకపోతే సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి కోరండి, మమ్మల్ని చంపేయండి, ఇప్పుడు సమాజం బతకనేయట్లేదని చెప్పి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.